నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. ఇంటికి రక్షణగా ఉన్నవాళ్ళు సమర్థంగా పహారా కాస్తున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ ఈ గస్తీ కాసే క్రమంలో వాళ్లే మనల్ని సతాయిస్తుంటే ఏం చేయాలి? మన గొంతులో ఉండే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ పరిస్థితి కూడా ఇంతే. ఇవి మన గొంతులో ఉండే సహజమైన రక్షణ వ్యవస్థలో ఒక భాగం. కానీ బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములతో నిరంతరం సాగుతుండే పోరాటంలో కొన్నిసార్లు ఇవి తీవ్రంగా దెబ్బతిని ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు టాన్సిల్లు, ఎడినాయిడ్ల వాపు మూలంగా పిల్లలకు గొంతు నొప్పి మొదలుకుని జ్వరం వరకు అనేక బాధలు మొదలవుతూ ఉంటాయి. అసలు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఎందుకు ఇలా ఇబ్బంది పెడతాయి? వీటిని తీసేసినా ఇబ్బంది ఉండదా? పిల్లల్ని వేధించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం నోరు పెద్దగా తెరచి ఒక్కసారి అద్దంలో చూసుకుంటే గొంతులో కింద వైపున కొండ నాలుకకు ఇరువైపులా రెండు చిన్న చిన్న గోళీల్లాంటివి కనబడతాయి. చూడండి, అవే టాన్సిల్స్. వీటికి కాస్త వెనకాల అంగిలి పైవైపున ఉంటుంది ఎడినాయిడ్స్. బయటకు కనపడదు గాని ఇది కూడా టాన్సిల్స్ లాంటిదే. ఇవి గొంతులో మనకు రక్షణగా నిలిచే నిర్మాణాలు. రోగనిరోధక వ్యవస్థలో భాగంగా మన గొంతులో గస్తీ కాస్తుండే లింపు కణజాలాలివి. ఆహారం ద్వారా లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మక్రిముల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుండడం, వాటితో పోరాడడం, వాటిని నిర్వీర్యం చేయడానికి మన రోగనిరోధక వ్యవస్థకు సహకరించడం వీటి పని. అయితే శత్రువులతో తలపడే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్స్ బారిన పడతాయి. దీంతో ఇవి వాయడం, గొంతు నొప్పి, గుటక మింగడం కష్టంగా తయారవడం, జ్వరం తదితర బాధలన్నీ బయలుదేరుతాయి. ఇవన్నీ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్కి గురయ్యాయి అని చెప్పే సంకేతాలు. టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఈ రెండు దే ఆర్ లింఫాయిడ్ స్ట్రక్చర్స్ అండి. అంటే దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. ఈ లింఫాయిడ్ టిష్యూస్కి మెయిన్ పని ఏంటంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం. ఎస్పెషల్లీ సెక్రిటరీ యాంటీబాడీస్ అంటే టైప్ ఏ ఇమ్యునోగ్లోబులిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇది రెండోది ఈ బి లింఫోసైట్స్ అని ఉంటాయి, ఈ హెల్పర్ లింఫోసైట్స్ అన్నమాట. సో వీటి పని మన రోగనిరోధక వ్యవస్థకి సంబంధించిన సెల్స్ని ప్రొడ్యూస్ చేసి తద్వారా మన బాడీలోకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఎంటర్ కాకుండా దే ఆర్ లైక్ సోల్జర్స్ స్టాండింగ్ ఎట్ ద గేట్. బాడీ లోపలికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ చొరబడకుండా చూడడమే వీటి పని అనమాట. అంటే 90% ఇన్ఫెక్షన్స్ మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే అయితే నోటి ద్వారా లేదా మనం తీసుకునే ఆహారం ద్వారా, రెండు గాలి ద్వారా, మనం పీల్చుకునే గాలి ద్వారా ఎంటర్ అవ్వాలి. ఈ లోపలికి ఫ్రీగా ఎంటర్ అయ్యి మనకి ఇబ్బంది కలగజేయకుండా ఇవి ఒక రకంగా చెప్పాలంటే కాపలా కాస్తుంటారు. ఇట్ ఈస్ లైక్ ప్రొటెక్టింగ్, బయట నుంచి ఏమీ రాకుండా సైనికుల్లాగా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ జనరల్గా టాన్సిల్స్ నార్మల్గా ఉండడం ఒక రకం అండి, అంటే నార్మల్ సైజులో ఉండడం. అలా కాకుండా సైజు పెద్దగా అవ్వడం అంటే హైపర్ట్రోఫిక్ అవ్వడం ఒక రకం. టాన్సిల్స్లో వాపు రావడానికి కామనెస్ట్ కాజ్ వచ్చి 90% ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అందులోనూ ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గొంతులో వేరువేరు ప్రదేశాలలో ఉన్న ఇవి ఒక రకానికి చెందినవే. వీటిలో టాన్సిల్స్ అనేవి జీవితాంతం ఉంటాయి. అదే ఎడినాయిడ్స్ 3 నుంచి 6 ఏళ్ల వయసులో బాగా పెద్ద సైజుకు పెరిగి ఆ తర్వాత కుచించుకుపోవడం మొదలు పెడతాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమవుతాయి. అందుకే ఎడినాయిడ్స్ ఉబ్బడం వంటి సమస్యలు చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనబడుతుంది. ఇక టాన్సిల్స్ వాయటం, వాటికి ఇన్ఫెక్షన్ రావటం అన్నది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా బడిలోనో ఆటల్లోనో ఇతరుల నుంచి వీరికి బ్యాక్టీరియా, వైరస్ వంటివి తేలిగ్గా సంక్రమించి గొంతు నొప్పితో బాధలు మొదలవుతాయి.
ముఖ్యంగా బడిలోనో ఆటల్లోనో ఇతరుల నుంచి వీరికి బ్యాక్టీరియా, వైరస్ల వంటివి తేలికగా సంక్రమించి గొంతు నొప్పితో బాధలు మొదలవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనల్ని జబ్బుల నుంచి కాపాడగలవు. వీటికి ఇన్ఫెక్షన్స్ వస్తే వీటి నుంచి ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని లింఫ్ కణజాలానికి, కిడ్నీలకు, ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. ఇలా అరుదుగా కొందరికి కీళ్లు, గుండె కవాటాల వంటి వాటిని కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన రుమాటిక్ జ్వరం రావచ్చు. అందువల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లను తేలిగ్గా తీసుకోవడం తగదు అని చెబుతారు డాక్టర్లు. ఫస్ట్ కంప్లైంట్ వచ్చి గొంతు నొప్పి ఉంటుందండి. ఈ గొంతు నొప్పితో పాటుగా మింగుతుంటే కూడా నొప్పి ఉంటుంది. అలాగే దాంతోపాటు సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ని బట్టి జ్వరం ఉంటుంది. నాలుగోది నోట్లోంచి చెడు వాసన. ఎందుకంటే టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పస్ కలెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ నొప్పి చెవి వరకు రేడియేట్ అవుతుంది అనమాట. ఇకపోతే ఎడినాయిడైటిస్. ఈ ఎడినాయిడ్ అనబడేది ముక్కు వెనక భాగంలో ఉండే రంధ్రాలకి వెనక ఉంటుందన్నమాట. సో ఇది బాగా పెద్దదైపోయినప్పుడు ముక్కు వెనక భాగంలో ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. రెండోది పర్సిస్టింగ్ ఆర్ ప్రొలాంగ్డ్ అటాక్స్ ఆఫ్ కోల్డ్. ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, లేదా జలుబు వస్తే ఒక పట్టన్న తగ్గట్లేదు అనబడేది రెండో కంప్లైంట్గా ఉంటుంది. ఈ టాన్సిల్స్ ఎప్పుడైతే పెద్దగా అయ్యి ఈ ముక్కు వెనకాల కన్నాలకి అడ్డుగా నిలబడినాయో అప్పుడు ఈ మ్యూకస్ ముక్కు వెనక భాగంలో నిల ఉండిపోయి దాని వలన ముక్కు ఎప్పుడు చూసినా జలుబు ఉన్నట్టుగా ఉంటుంది. ఒక బ్యాక్టీరియాకి పెరగడానికి కావలసిన ఎన్విరాన్మెంట్ మొత్తం రెడీమేడ్గా ముక్కులో వెనక భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఆల్టరేషన్ జరిగినా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది రెండో లక్షణం. అంటే ఎప్పుడైతే ఈ ముక్కులోంచి శ్వాస సరిగ్గా రాలేదో, ఎప్పుడు చూసినా ముక్కులో మ్యూకస్ ఉండిపోయి శ్వాస ఆడనప్పుడు పేషెంట్ ఇన్వేరియబుల్లీ నోరు తెరుచుకుని నోట్లోంచి గాలి తీసుకుంటారు. సో మౌత్ బ్రీదింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. బట్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ముక్కులోంచే శ్వాస తీసుకోగలుగుతారు, నోట్లోంచి తీసుకోలేరు. వాళ్ళు ముక్కులో ఎంత ఇబ్బంది ఉన్నా ముక్కులోంచి శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తారు, శ్వాస సరిగ్గా ఆడదు, దానివల్ల డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. టాన్సిల్స్, అడినాయిడ్స్కు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తీవ్రమైన గొంతు నొప్పితో పాటు పిల్లల్లో కొంతమందికి శ్వాస కూడా సమస్యగా మారుతూ ఉంటుంది. తేలికగా గాలిని పీల్చుకోలేకపోతూ ఉంటారు. నిద్రలో కూడా శ్వాస ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల్లో ఈ తరహా సమస్యలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అవసరమైతే సర్జరీ సాయంతో టాన్సిల్లను, ఎడినాయిడ్లను తొలగించడం మేలు. పిల్లల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాన్సిళ్లకి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గొంతులో నొప్పి మొదలవుతుంది. అలాగే అడినాయిడ్ వాపు వల్ల ముక్కు నుంచి మధ్య చెవిలోకుండే యూస్టేషియన్ ట్యూబ్ మూసుకుపోయి చెవి సమస్యలు కూడా రావచ్చు. శ్వాస మార్గాలు మూసుకున్నట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల పిల్లల్లో ఎడినాయిడైటిస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. టాన్సిళ్లు, ఎడినాయిడ్స్ వాపు మూలంగా గొంతు నొప్పి, శ్వాస సమస్య, గురక మాత్రమే కాదు, శ్వాస మార్గంలో అవరోధం ఏర్పడి కొందరికి నిద్రలో కొన్ని సెకండ్ల పాటు శ్వాస అందకపోయే స్లీప్ యాప్నియా అనే సమస్య కూడా మొదలవుతుంటుంది. దీనివల్ల నిద్రలో మధ్య మధ్యలో శ్వాస ఆగిపోయి మెలకువ వస్తుంటుంది. శ్వాస సక్రమంగా లేనందువల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అరుదుగాని అయినా ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం, గుండె కుడి భాగం బలహీనపడడం వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఇన్ఫెక్ట్ అవుతున్నారు అనబడేది మనం చూసుకోవాలండి. 2 years క్యాలెండర్లో అంటే 24 నెలల సమయంలో 6 సార్లు అంతకన్నా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు, యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే మాత్రం అది మంచిది కాదండి. అలా కాకుండా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, సంవత్సరంన్నరకు ఒకసారి మాత్రమే ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే అప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ అయ్యి వాడాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే
దట్స్ ఓకే. యూజువల్లీ ఈ సెకండ్ గ్రూప్లో 12-13 సంవత్సరాల వయసు వస్తల్లోకి దే విల్ రిగ్రెస్, నెమ్మదిగా తగ్గిపోతాయి. బట్ ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, అది 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా తరచుగా వచ్చేస్తుంది, ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి ప్రాబ్లం వచ్చేస్తుంది అన్న పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి యూజువల్గా మెడిసిన్స్ వల్ల పెద్ద ఉపయోగం జరగదండి. అలాంటప్పుడు మాత్రం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే చాలా కాంప్లికేషన్స్, అంటే కాంప్లికేషన్స్ విల్ హ్యాపెన్ గ్రాడ్యువల్గా జరుగుతాయి. సో అందుకని చాలామంది చాలా ముదిరిపోయిన తర్వాత, అంటే చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయిన తర్వాత కానీ రియలైజ్ అవ్వరు అనమాట. ఎప్పుడు కూడా ఎడినాయిడ్స్ వల్ల చెవులు ఎఫెక్ట్ అవ్వకూడదు. చెవులు ఎఫెక్ట్ అయితే లెర్నింగ్ కర్వ్ తగ్గిపోతుందండి. అంటే నేర్చుకునేది మనిషి ఇన్ జనరల్గా చూసి కన్నా విని ఎక్కువ నేర్చుకుంటాడు అనమాట. సో ఆ విని నేర్చుకునేది పోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్లో కూర్చుంటారు, సెకండ్ రోలోనో థర్డ్ రోలోనో చైల్డ్ ఉన్నాడు, ఆడికి చెవులు దెబ్బడేసినప్పుడు టీచర్ చెప్పేది సరిగ్గా వినబడదు. ఎప్పుడైతే సరిగ్గా వినబడదో చెప్పే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆటోమేటిక్గా హీ విల్ బికమ్ ఏ బ్యాక్ బెంచర్. నెమ్మదిగా చదువులో వెనకబడడం లాంటివి జరుగుతాయి. టాన్సిల్స్లో వాపు, ఇన్ఫెక్షన్ బయటకు కనబడుతుంది కాబట్టి వైద్యులు లక్షణాల ఆధారంగా వీటిని నిర్ధారిస్తారు. మరీ తరచూ వేధిస్తుండే గొంతు నుంచి దూదిపుల్లతో స్రావాలను సేకరించి కల్చర్ పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్కి కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటి అన్నది గుర్తిస్తారు. ఇక అడినాయిడ్స్ బయటకు కనిపించదు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానిస్తే ముఖాన్ని ఒక పక్కగా ఉంచి ఎక్స్రే తీస్తారు. టాన్సిల్స్, అడినాయిడ్స్ వాచి ఇన్ఫెక్షన్కి గురైన వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతు నొప్పి తగ్గేందుకు పారాసెటమాల్ వంటివి ఇస్తారు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రమవుతుంటే పెన్సిలిన్, అమాక్సిసిలిన్, కోఅమాక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటితో వారం 10 రోజుల్లో సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో తగ్గుతున్నా ఇదే సమస్య మళ్లీ తరచూ వేధిస్తూ ఉంటే మాత్రం సర్జరీ అవసరమేమో పరిశీలించాలి. టాన్సిల్స్, అడినాయిడ్స్ మరీ పెద్దగా తయారై వేధిస్తుంటే వాటిని ఏ వయస్సులోనైనా తొలగించటమే మంచిది. యూజువల్గా ఫస్ట్ చాలాసార్లు పేషెంట్స్ చెవి, ముక్కు, గొంతు వైద్యుడి కన్నా చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి ఎక్కువ వెళ్తారనమాట. సో ఆ పిడియాట్రిక్ రికార్డు, ఆ చిన్నపిల్లల డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంటు, డయాగ్నోసిస్ అది మనకు చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఎన్నిసార్లు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు యాంటీబయాటిక్ వాడారు, అందులో ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఆర్ టాన్సిలైటిస్ కోసం ఎన్నిసార్లు యాంటీబయాటిక్ వాడారు అనబడేది మనం కన్సిడరేషన్లోకి ఫస్ట్ తీసుకోవాలండి. రెండోది ఈ ఎడినాయిడ్కి మాత్రం గ్రేడ్ని బట్టి చూస్తాం అనమాట, అంటే ఎలాంటి ఇంటర్వెన్షన్ అవసరం అనబడేది. సో ఈ ఎక్కువ మట్టుకు నాసోఫారింగోస్కోపీ అని ఉంటుంది, అంటే ఒక సన్నటి అయితే ఫైబర్ ఆప్టిక్ స్కోపు లేకపోతే రిజిడ్ స్కోపు ఫిట్టెడ్ విత్ కెమెరా మనం ముక్కు లోపల నుంచి ముక్కు వెనక భాగానికి పాస్ చేస్తాం అనమాట. పాస్ చేసినప్పుడు ఆ వెనక ఉండే కన్నాలని ఎంత బ్లాక్ చేస్తున్నాయి అనబడేది చూస్తాం. 50% బ్లాకేజ్ వరకు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవండి, దానికి ఎలాంటి యాక్టివ్ ఇంటర్వెన్షన్ అవసరం ఉండదు. సో మోర్ దాన్ 50% బ్లాక్ ఉన్నప్పుడు అది 75% బ్లాక్ ఉందా, 100% బ్లాక్ ఉందా, అంటే గ్రేడ్ 3నా గ్రేడ్ 4ఆ అనబడేది చూసుకోవాలన్నమాట. సైమల్టేనియస్గా ఆ మాస్ ఎఫెక్ట్ వల్ల చెవికి ముక్కుకి లోపల ఉండే కనెక్షను ఓపెన్ అయ్యి ఉందా, క్లోజ్ అయిపోయిందా, ఇది కూడా చూసుకోవాలి. అలాగే చెవులకి పేషెంట్కి కంప్లైంట్ ఉన్నా లేకపోయినా ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెస్ట్ అనమాట. హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 5 minutes పడుతుంది. ఆ టెస్ట్ చేసుకుంటే మనకు అసలు చెవు లోపల ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, ఫ్లూయిడ్ కలెక్షన్ ఏమన్నా ఉందా లేదా, ఇలాంటివి కూడా మనకి వివరంగా తెలుస్తాయి. సో దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్. టాన్సిల్లు, ఎడినాయిడ్లు అనేవి ఇమ్యూనిటీ సిస్టంలో ఒక భాగం కాబట్టి వాటిని తొలగించకూడదనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అయితే వాటిని తొలగించడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. నిజానికి అవి ఇన్ఫెక్షన్కు గురైతే వాటి వల్ల మేలు కంటే మనకు జరిగే నష్టమే ఎక్కువ అని చెప్తారు డాక్టర్లు. టాన్సిల్లను, ఎడినాయిడ్లను తొలగించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తరచూ టాన్సిల్స్, అడినాయిడ్ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి సర్జరీ అవసరం అవుతుంది. సాధారణంగా ఏడాదికి 3 నుంచి 5 సార్ల కంటే ఎక్కువగా టాన్సిళ్లు, ఎడినాయిడ్లకి ఇన్ఫెక్షన్స్ సోకుతున్నప్పుడు డాక్టర్లు వాటిని పూర్తిగా తొలగించేందుకు సర్జరీని సిఫారసు చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలో భాగం కాబట్టి టాన్సిళ్లను తొలగించడం మంచిది కాదేమో అని చాలామంది తల్లిదండ్రులు సందేహపడుతుంటారు. పిల్లలు తరచుగా టాన్సిల్స్ వాపుతో ఇబ్బంది పడుతున్నా కూడా సర్జరీ చేయించడానికి, వాటిని తొలగించడానికి ఇష్టపడరు. అయితే టాన్సిళ్లను ఈ ట్రీట్మెంట్లో మళ్ళీ బేసిక్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎంపిరికల్ ట్రీట్మెంట్ అంటాం, రెండోది సర్జికల్ ట్రీట్మెంట్ అనమాట. ఈ ఎంపిరికల్ ట్రీట్మెంట్ అంటే మందులతో అంటే ఇది చేయడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, క్రానిక్ టాన్సిలైటిస్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు బయట అవుట్ సైడ్ ఫుడ్ విచ్ ఈజ్ లిటిల్ కంటామినేటెడ్ విత్ ఫ్లైస్ అండ్ స్టఫ్, వాళ్ళకి ఆ బయట ఫుడ్ ఏదన్నా తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ బయట నుంచి రావాలి, వాళ్ళకి ఆల్రెడీ ఆ టాన్సిల్స్లో కొంత రెసిడ్యువల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట, బికాజ్ ఆఫ్ ద క్రానిసిటీ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే తరచుగా రావడం వల్ల అది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. సో మనం దానికి తగ్గ అవకాశం ఇచ్చినప్పుడు అది మళ్ళీ వెంటనే పెరిగిపోతుంది, వెంటనే మళ్ళీ లక్షణాలు మొదలవుతాయి అన్నమాట. సో దాన్ని పెంచేటట్టుగా ఎస్పెషల్లీ కోల్డ్ ఫుడ్స్ లైక్ రిఫ్రిజిరేటెడ్ వాటర్ అని కానీ, ఐస్ క్రీమ్స్ అని కానీ, కూల్ డ్రింక్స్ అని కానీ, ఇలాంటివి తీసుకోకుండా ఉండడం. ఒకవేళ బయట ఫుడ్ తీసుకుంటే అది పైపింగ్ హాట్గా ఉన్నప్పుడు, అంటే చాలా వేడివేడిగా సిజ్లర్స్ లాగా ఉన్నప్పుడే దాన్ని కన్జ్యూమ్ చేయడం, ఇలాంటివి చేస్తే తిరిగి రాకుండా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎడినాయిడ్స్. ఒకవేళ ఎడినాయిడ్స్ ఉన్నాయి అని అంటే కోమార్బిడ్ ఎలర్జీస్, ఎక్కువ మందిలో ఎలర్జీస్ కూడా ఉంటాయి. సో ముందు ఎలర్జీని కంట్రోల్ చేయడానికి మెడికేషన్ వాడడం, అండ్ రెండోది ఇంప్రూవైజ్ ద ఇంటేక్, అంటే మన ఫుడ్ ఇంటేక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే వాళ్ళు ఎస్పెషల్లీ హైపర్ట్రోఫిక్ టాన్సిలైటిస్, టాన్సిల్స్ మరీ పెద్దగా ఉన్నప్పుడు, లేదా ఎడినాయిడ్స్ గ్రేడ్ 4 ఉన్నప్పుడు కూడా పిల్లలకి మింగడానికి ఇబ్బంది ఉంటుంది అనమాట. వాళ్ళకి అప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ మీల్స్ లెస్ క్వాంటిటీ బట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. ఈ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది సైజ్ ఆఫ్ ద ఎడినాయిడ్స్, సైజ్ ఆఫ్ ద టాన్సిల్స్ని బట్టి, ప్లస్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ని బట్టి అది ఉంచాలా, టాన్సిల్స్ తీసేయాలా అనబడేది డిసైడ్ చేయాలి. సర్జికల్ మేనేజ్మెంట్, ఎస్, రిమూవల్. అది రిమూవల్ అనబడేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. కన్వెన్షనల్ ఎడినాయిడెక్టమీ బై క్యూరిటేజ్ అంటాం, అంటే జస్ట్ కోరి గోకి తీసేయడం అనమాట. ఇట్స్ ఎ బ్లైండ్ ప్రొసీజర్ మోర్ ఆర్ లెస్, అంటే ఫీల్ అవుతూ చేస్తాం కానీ చూసి చేయం. రెండోది డెబ్రేడర్, ముక్కు లోపల నుంచి ఎండోస్కోప్ పెట్టి డెబ్రేడర్ అనబడే దాంతో మొత్తం ఆ ఎడినాయిడ్ని తీసేస్తాం అనమాట. అది రెండోది. మూడోది కోబ్లెటర్ అసిస్టెడ్ ఆర్ ప్లాస్మా నైఫ్ అసిస్టెడ్ అంటాం. అంటే అది యాక్చువల్గా ఎడినాయిడ్ని తీయదు, వ్యాపరైజ్ చేసేస్తుంది, క్రియేటింగ్ ఒక ఎడినాయిడ్ ప్లేస్లో ఒక పెద్ద స్పేస్ మిగులుతుంది అనమాట మొత్తం. ఇట్స్ ఎ బ్లడ్లెస్ సర్జరీ. సో బట్ కన్వెన్షనల్ సర్జరీలో రికవరీ విల్ బీ ఫాస్టర్, వూండ్ తొందరగా హీల్ అవుతుంది. ఈ అడ్వాన్స్డ్ సర్జరీస్లో వూండ్ హీలింగ్ కొంచెం లేట్ అవుతుంది, కానీ రిలేటివ్లీ కంప్లీట్ రిమూవల్ ఈజ్ పాసిబుల్. కన్వెన్షనల్ సర్జరీలో ఫెయిల్యూర్ రేట్స్ విల్ బీ యాజ్ హై యాజ్ 17%. అదే అడ్వాన్స్డ్ సర్జరీలో ద ఫెయిల్యూర్ రేట్స్ విల్ బీ యాజ్ లో యాజ్ 5 to 1%. సో అలా ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మొడాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకుని వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ ద ట్రీట్మెంట్. అండ్ మోర్ ఓవర్ టాన్సిల్స్ ఆర్ వెస్టీజియల్, అంటే ఒక 12-13 సంవత్సరాల వయసు దాటిపోయిన తర్వాత మన లాంగ్ బోన్స్, బాడీలో ఉండే పొడిగాటి ఎముకలన్నీ టాన్సిల్స్ ఫంక్షన్ని టేక్ ఓవర్ చేసేస్తాయి. అప్పుడు ఇంకా టాన్సిల్స్ అవసరమే మన బాడీకి ఉండదు అనమాట. సో ఒక అవసరం లేని బాడీ పార్ట్ని ఉంచుకుని దానికోసం ఊరకూరకి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే పెయిన్ కిల్లర్స్ లాంటి మందులు తినడం కన్నా అసలు ఆ బాడీ పార్ట్నే తీయించేసుకోవడం బెటర్. బట్ ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ ఆర్ నాట్ అనబడేది వైద్యులు పర్యవేక్షణలో సరైన వైద్యుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలండి. సర్జరీ ద్వారా టాన్సిళ్లను తొలగించినప్పుడు నొప్పి తగ్గడానికి మందులిస్తారు.
నొప్పి పూర్తిగా తగ్గడానికి వారం 10 రోజులు పట్టొచ్చు. పెద్దవారిలో 2 వారాలు కూడా పట్టొచ్చు. సర్జరీ అనంతరం తొలి రోజు ఐస్ క్రీం, మిల్క్ షేక్ వంటి చల్లటి ద్రవాహారాలు ఇస్తారు. పెరుగన్నం, పాలతో బ్రెడ్ వంటి మెత్తని పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. 2వ రోజు నుంచి మామూలు ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ సర్జరీల తరువాత దుష్ప్రభావాలు రావడం చాలా అరుదు. 3.5-4 ఏళ్ల వయసు నుంచి టాన్సిళ్లని సురక్షితంగా తొలగించవచ్చు. శ్వాస, నిద్ర, గురక సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఇంకా చిన్న వయసులోనే తొలగిస్తారు. ఇక చిన్న వయసులోనే ఎడినాయిడ్ని తొలగిస్తే 10% మందిలో అది తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే యుక్త వయసు వచ్చేసరికి సహజంగానే దీని సైజు తగ్గిపోతుంది. కాబట్టి ఒకవేళ పెరిగినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. టాన్సిల్స్ మాత్రం ఒకసారి తొలగించిన తర్వాత మళ్లీ పెరగటం అనేది ఉండదు. టాన్సిల్స్, ఎడినాయిడ్స్కి సోకే ఇన్ఫెక్షన్ చాలా వరకు యాంటీబయాటిక్ మందులతో తగ్గిపోతుంది. అయితే ఏడాదిలో 4-5 సార్లకు మించి ఇన్ఫెక్షన్ సోకుతున్నప్పుడు టాన్సిళ్లను, ఎడినాయిడ్లను సర్జరీ సాయంతో తొలగించడమే మేలు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.